యోసేపు తన జీవితంలో అంత నిజాయితీగా ఆ పోతిఫర్ ఇంట్లో అతని భార్య అతన్ని హింసించినా కూడా అతను అంత జాగ్రత్తగా ఎలా ఉండగలిగాడు మీకు తెలుసా? అయితే అతని చుట్టుపక్కల పరిస్థితులు ప్రభావితం చేసినా అతను మారకుండా ఎలా ఉండగలిగాడంటే అతను పెరిగిన వాతావరణం. మిగిలిన అన్నదమ్ములందరూ పొలంలో పనికి వెళ్తుంటే యాకోబు మాత్రం యోసేపును అమితంగా ప్రేమించాడు. యోసేపు ఎప్పుడు తండ్రి దగ్గర ఉండేవాడు. యాకోబును చూసే యోసేపు నేర్చుకున్నాడు. అంటే యాకోబు జీవితం ఎంత చక్కగా ఉండిందో ఒకసారి ఊహించుకో. యాకోబు దగ్గర నేర్చుకున్న ఆ విధి విధానాలు, ఆ యొక్క నీతి, న్యాయం మాత్రమే యోసేపును అప్పటికి పోతిఫర్ ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా నిలబెట్టగలిగాయి. కాబట్టి మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నామంటే మన తల్లిదండ్రుల పెంపకం మీద కూడా ఆధారపడి ఉంటుందని గ్రహించండి. ఒకవేళ మీరు ఇప్పటికైనా సరే ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే మీరు మాత్రం మిస్టేక్ చేయట్లేదు. మీ తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారని గ్రహించండి. యోసేపు తన పేరు మాత్రమే నిలబెట్టుకోలేదు. తన తండ్రి పేరు కూడా నిలబెట్టాడు. ఇదే మనం ఆదికాండం 39వ అధ్యాయం గురించి నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. మీకు గనక ఇంకా ఇలాగే బైబిల్ జర్నీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.